హన్మకొండ జిల్లా అధ్యక్షులు నేను సిపి మహిపాల్, ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్, అలాగే హన్మకొండ జిల్లా మహిళా వింగ్ అధ్యక్షురాలు తులసి కళ్యాణి గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ కవిత గారు, మన వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ గారు భద్రునాయక్ గారు, మేము నలుగురం కూడా ఈరోజు వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు విద్యాశాఖ గారిని పాఠశాలని కలవడం జరిగింది. ముఖ్యంగా పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్నటువంటి అవకతవకలు, పేద విద్యార్థులకు వారిపై వాళ్ళ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపి ఏ విధంగా అధిక ఫీజులు వసూలు చేస్తుందో అటువంటి విషయాన్ని కట్టడి చేయాలని, ప్రైవేట్ స్కూల్స్లో బుక్స్ రూపేణా, ఫీజు వాళ్ళ యూనిఫామ్ రూపేణా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి బిలో పార్ట్ 9 వాళ్ళు అంత డబ్బు భరించలేరు. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి ఫీజులనే ప్రభుత్వం ద్వారా రెగ్యులేట్ చేసి అమలు పరచాలనేటువంటి విన్నవించడం జరిగింది. వారు కూడా సావధానంగా విని కొన్ని సూచనలు చేశారు. ఇటు విషయమై తప్పకుండా మేము కార్పొరేట్ స్కూల్స్ కమిటీతో మీటింగ్స్ పెడతాము, వాళ్లకు అవగాహన కల్పిస్తాము మా విద్యాశాఖ ద్వారా అని పాఠశాల విద్యాశాఖ ద్వారా తెలియజేస్తుంది. ఇంకా కూడా ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే మేము వీటిని అమలు చేస్తాము. స్లాబ్ సిస్టమ్ ద్వారా ఇచ్చినప్పుడు అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి ఈ విధంగా సానుకూలంగా స్పందించిన ప్రాంతీయ విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ గారికి కూడా మా అసోసియేషన్ యూనిట్ తరఫున కృతజ్ఞతలు. అలాగే మా నేషనల్ చైర్మన్ శ్రీ ఐలినేని శ్రీనివాసరావు గారి సూచన మేరకు మేము ఈరోజు ఈ జాయింట్ డైరెక్టర్ని కలవడం జరిగింది. సో నేను సింపుల్గా చెప్తాను, షార్ట్ కట్గా చెప్తాను. ఆల్రెడీ మహిపాల్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. అన్ని డిస్టిక్లో కూడా ఇది జరుగుతుంది. ఇప్పుడు మనము అవుట్ సైడ్ తీసుకుంటే అవుట్ స్టేట్లో విజయ్ సీఎం వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, మన దగ్గర ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇది ఏంటంటే మెయిన్గా నాట్ ఓన్లీ ఎన్హెచ్ఆర్సీ, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ కూడా రియాక్ట్ అయ్యి దీనిపైన కొంచెం అవగాహన తెచ్చుకోండి. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మీరు చదివించుకోకపోతే గవర్నమెంట్ స్కూల్ పంపించచ్చు కదా అని అంటారు. నేనేమంటున్నా అంటే మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాము, అదే చదువు అదే అక్కడికి వస్తుంది, చివరికి ఎవరైనా జాబ్ చేయాల్సింది. కాబట్టి మెయిన్గా పేరెంట్స్ నుంచి కూడా మూవ్మెంట్ అనేది ఇస్తే ఫీజులు అనేది రెడ్యూస్ అవుతుందని అనుకుంటున్నాం. మేము లాస్ట్ ఇయర్ కూడా కలెక్టర్ ఆఫీస్లో మేము ఇలాంటివి ఇచ్చాము, ఫీజు గురించి ఇంకా చాలా కొన్ని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము కలెక్టర్ గారికి. ఇప్పుడు మనం సార్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇక్కడ ఏవో మీటింగ్ కూడా అరేంజ్ చేస్తూ అంటున్నారు, దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేసి మన సార్ ఐలినేని సార్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఫాలో అప్ అవుతాము. థ్యాంక్ యూ.